హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ దేవుడిచ్చిన ఈ ఉదయాన్ని బట్టి శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినములో ప్రవేశించడానికి మనందరికీ ఆయన అనుమతించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 17 అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మితముగా మాట్లాడుట, అనవసరంగా ఇద్దరు కలిశారంటే మూడో వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, ఇద్దరు కలిశారంటే వ్యర్థమైన సంభాషణలు. దీనివల్ల దేవుడు ఇష్టపడేవాడు కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే మితముగా మాట్లాడట. అసలు మాట్లాడొద్దని ఆయన చెప్పట్లా, నోరు తెరవద్దని కూడా ఆయన చెప్పట్లా. మితముగా మాట్లాడండి. వ్యర్థమైన మాటలకు చోటు ఇవ్వద్దు, అనవసరమైన మాటలకు చోటు ఇవ్వద్దు. మేలైన మాటలే, మరి క్షేమకరమైన మాటలే మీ నోట నుండి రానిమ్మని దేవుడు పలుకుతున్నాడు. అందుకే సామెతల 34 అధ్యాయంలో ఏమన్నా అంటే, దేవుని వాక్యములో మనం చూస్తుంటే సామెతలు 34 అధ్యాయంలో ఆయన ఒక మంచి మాట, మన జీవితానికి ఉపయోగకరమైన మాట ఆయన సెలవిచ్చారు. ఏమన్నారంటే, చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకోమన్నారు. సామెతల 34 అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం. కాబట్టి మితముగా మాట్లాడుట చాలా మంచిది. అందుకనే మన నాలుకను మితంగా మాట్లాడటానికి కంట్రోల్లో పెట్టుకోవాలి. అందుకని ఏమన్నంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అన్నాడు. కాబట్టి జాగ్రత్త అవసరం. రెండవది, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ప్రియులారా, మనము ఉద్రేకముతో, అవివేకముతో, ఎమోషనల్గా మనం ఉండటం దేవుడికి ఇష్టం లేదు. దేవునికి కావాల్సింది శాంత గుణం. ఒకవేళ నిన్ను రెచ్చగొట్టే మాటల్ని ఎదురుగుండా మాట్లాడుతున్నా, రెచ్చగొట్టే మాటల్ని ఎదురుగుండా పలుకుతున్నా, నీవు కలిగి ఉండవలసింది శాంత గుణం. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం, దీన్ని మనం ఆలోచిద్దాం. కాబట్టి అందుకనే వాక్యంలో రాయబడి ఉన్నది, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును అణుచుకునేవాడు శ్రేష్ఠుడు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, సామెతల గ్రంథం 16 అధ్యాయం 32వ వచనం చూస్తుంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. కాబట్టి శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. కాబట్టి గుర్తిద్దాం, మితముగా మాట్లాడటానికి మన నాలుకను కంట్రోల్ చేసుకుందాం. అలాగే శాంత గుణము కలిగి ఉండటానికి మన మనస్సును కూడా కంట్రోల్ చేసుకుందాం. తద్వారా దేవుని దీవెనలు పొందుదాం. ఈ 2 లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. ఆయన మితముగా మాట్లాడతారు, ఆయన దీర్ఘశాంతుడు, సహనము గలవాడు, ఓరిమి గలవాడు. ఇవి ఆయన యొక్క గుణ లక్షణాలు. కాబట్టి ఇవి నీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ము. తద్వారా నీ జీవితం బాగుపడుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగినటువంటి మా ప్రభువా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నటువంటి మా ప్రభువా,
నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై వందనాలు. నీ మాటలు మా మధ్యలో ముద్రించి మేలు చేయండి. వినేవారందరికీ క్షేమాన్ని కలుగు చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.